వాస్తవంగా ఒక లక్ష్మీ కటాక్షం కావాలంటే ఓం శ్రీం హ్రీం లక్ష్మీదేవి నమః అంటే సరిపోదు. అమ్మవారికి కూడా ఇప్పుడు ఉదాహరణకి అష్టోత్తరం అంటే 108 నామాలు ఉంటాయి. ఓకే, 108 నామాలలో ఒక వ్యక్తికి ఏ నామము సెట్ అవుతుంది అనేటటువంటిది ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఆ 108 నామాలలో ఆ నామం చదువుతూనే వీళ్ళకి ఎనర్జీ వస్తుంది, ఆ లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది. 108 నామాలలో ఏ నామం చదివితే వాళ్ళకి అది పాజిటివ్ ఉంది అనేది మనము ఆరా స్కాన్తో చెక్ చేయొచ్చు. ఓకే, ఉదాహరణకి కొంతమంది అనుష్ఠానం చేయండి గాయత్రి మంత్రం రెగ్యులర్గా అంటాం. గాయత్రి మంత్రం అందరు సూట్ అవ్వాలని ఏం లేదు. రామనామ జపం చేయండి అంటారు, రామనామ జపం అందరు సూట్ అవ్వట్లేదు. పంచాక్షరి మంత్రం చదవండి మీరు, ఓం నమః శివాయ పంచాక్షరి చదవండి అంటే పంచాక్షరి మంత్రం నీకు పాజిటివ్ అనేది తెలియదు. అష్టాక్షరి ఓం నమో నారాయణాయ నమః అని చెప్పండి అంటారు, అది నీకు సెట్ అవ్వాలని లేదు, వినోళ్ళకి అవుతుంది. అట్లా ఎవరికి ఏ మంత్రం అనుష్ఠానం చేసుకుంటే శక్తి వస్తుందో ఆ మంత్రాన్ని మనం ఇక్కడ వాళ్ళ సెలవు తీసుకొని ఈ మంత్రం మీకు పని చేస్తుంది, ఈ మంత్రం మీకు పని చేయదు అనేటటువంటి స్పష్టంగా దీంట్లో తెలియజెప్పొచ్చు. కొన్ని వందలాది మంది కూడా నేను వాళ్ళ మంత్రం మా గురువుగారు ఇచ్చిన మంత్రం అండి, ఇది చదువుతాను, నాకు పాజిటివ్ నా నెగిటివ్ చెప్పించుకున్నటువంటి వాళ్ళు కోకోలేదు మన దగ్గర. ఆ మంత్రం ఒకవేళ వాళ్ళ పాజిటివ్ అయితే వాళ్ళ ఆరశక్తి పెరుగుతుందండి. ఇప్పుడు మీకు కూడా మీ ఇష్టమైన మంత్రం మీరు చదివితే మీకు కూడా నేను ప్రాక్టికల్ చూపిస్తాను. ఇప్పుడు అవునా, మీ సెలవు సంపులు తీసుకుని మీరు ఒక మంత్రాన్ని చెప్పండి, అది మీకు పాజిటివ్ అయితే మీ శక్తి పెరుగుతుంది, ఆరశక్తి పెరుగుతుంది. నెగిటివ్ అయింది అనుకోండి న్యూట్రల్ ఉంటుంది, ఏం కాదు. నెగిటివ్ అయితే ఒకవేళ ఉన్న ఆరకు తగ్గొచ్చు. కాబట్టి ఒక స్థలము ఒక దైవ భగవన్నామ స్మరణలో కూడా ఇంత తేడా ఉంటుంది. అంటే ఒక బీజాక్షరము ఒకరికి పనిచేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే పుట్టపోయేటటువంటి పిల్లలకి ఇప్పుడు సృష్టిలో పుట్టినటువంటి జీవులు మనుషులందరూ కూడా ఒక జాతకాన్ని బేస్ చేసుకునే ఎదుగుదల ఉండదు మనకి, ఒక వాసుని చెక్ చేసుకునే ఎదుగుదల ఉండదు. ఒక పేరుని బట్టి కూడా శక్తి ఉంటుంది, దాంట్లో ఒక నేమ్లో కూడా శక్తి ఉంటుంది. ఎప్పుడు అంటే ఇప్పుడు మీ పేరు శ్రీనివాసు అని మీరు అనండి, 10 సార్లు అనండి. మీ ఆరా పెరిగితే ఆ పేరు మీకు అనుకూలమైంది, మీ ఆరా పెరగకపోతే అది మీకు ప్రతికూలమైన పేరు. ఆ పేరు మీరు ప్రతికూలమైనటువంటి పేరు ప్రతి ఒక్కరు పిలవడం వల్ల మీ శక్తి పెరుగుతుంది. ప్రతికూలమైన పేరు పిలవడం వల్ల మీ గ్రోత్ తగ్గుతుంది. మీకు ఆ ప్రతికూలమైన పేరు అయి ఉంటే ప్రతికూలమైన పేరు కాదు, మీకు పాజిటివ్ పేరు అయింది అనుకోండి, అనుకూలమైన పేరు అయింది అనుకోండి నేమ్, అప్పుడు మీ శక్తి ఆరా పెరుగుతుంది. దేవుడా, అట్లా అందరూ పిలవడం వల్ల మీ శక్తి జపం ఎందుకు చేస్తారండి? ఒక గ్రహ దోషం ఉంది, ఒక శనిగ్రహ దోషం ఉంది అంటే 19,000 సార్లు జపం చేయాలని చెప్తారు పురోహితుడు. 19,000 సార్లు జపం చేస్తే ఆ దోష పరిహారం జరుగుతుంది. అట్లాగే ఒక వ్యక్తి యొక్క పేరు పిలుస్తున్నప్పుడు ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది, కోట్ల మంది పిలుస్తారు మీ పేరును. మీ తల్లిదండ్రులే కొన్ని వేల లక్షల సార్లు పిలుస్తారు కదా. మీ తల్లిదండ్రులు నీకు పుట్టినప్పటి నుంచి కొన్ని వేల లక్షల సార్లు పిలుస్తారు. ఆ పేరు యొక్క పవర్ మీకు ఆ నేమ్ పాజిటివ్ అయినప్పుడు మీ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఒకవేళ మీకు అనుకూలమైన పేరు కాకపోతే ఉన్న పవర్ తగ్గిపోతుంది, మీకు గ్రోత్ అనేది ఉండదు లైఫ్లో. అట్లాగే చాలా మంది గ్రోత్ కాకపోవడానికి వాళ్ళ నేములో కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి నేమ్ లేకపోతే వాళ్ళకు గ్రోత్ అనేది ఉండదు జీవితం. గురుగారు, ఇంకొక సమస్య, ఇప్పుడు చాలా మంది పేర్లు పెడతారు బ్రహ్మాండంగా, అయ్యగారి దగ్గర తీసుకెళ్ళి మీలాంటి వాళ్ళు చెక్ చేసి పెడతారు. పెట్టాక వాడిని చంటి, బుజ్జి, కన్న 100కు 100% అలా పిలవడం చాలా తప్పు. అవునా? అయ్యో, ఒకరు ఇదే విషయాన్ని చెప్తున్నా స్పష్టంగా కావాలంటే మీకు. నేను మొన్న రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఇది నేను ప్రాక్టికల్గా ఒక క్లయింట్లో విషయాన్ని చూశాను నేను. నాకు తెలిసిన ఆయన చాలా నన్నంటే చాలా అభిమానిస్తారు. నా ఫ్లెక్సీలు తయారు చేసుకుని వాళ్ళ క్రికెట్ గ్రౌండ్ కూడా పెట్టుకున్నారు. క్రికెట్ గ్రౌండ్లోనే తనకి బాకారంలో. ఆ వ్యక్తే ఆయన పేరు డాక్టర్ రమేష్ బాబు. నాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాను, ఆయన పేరు చెప్తున్నా డైరెక్ట్గా. డాక్టర్ రమేష్ బాబు, ఆయన సైంటిస్ట్. తను ఏంటంటే వాళ్ళ బాబుకి 2-3 రకాల పేర్లు పెట్టుకున్నారండి. 2-3 రకాల పేర్లు పెట్టుకున్నారు. అందులో ఒక పేరు ఏదైతే పిలుస్తున్నారో అది నెగిటివ్ అవుతుంది. పిల్లవాడికి మీరు వాస్తు చెక్ చేశారు, అంత బాగుంది. ఆ అబ్బాయి పుట్టడం కూడా నేను జ్యోతిషం వాస్తు సెట్ చేసినాకనే అబ్బాయి పుట్టాడు వాళ్ళకి. అయితే ఆ అబ్బాయికి పేరు నన్ను అడిగి సంప్రదించి పెట్టలేదు, వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టుకున్నారు. ఆ పేరు నెగిటివ్ అవుతుంది, అబ్బాయికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మళ్ళీ వచ్చిన తర్వాత నేను పేరు కరెక్షన్ చేస్తే ఈ పేరు అసలు పెట్టొద్దు అని క్లియర్గా చెప్పాను. మీరు 5-6 నేమ్స్ సెలెక్ట్ చేసుకొని రండి, అందులో మీకు నచ్చిన పేరు సెలెక్షన్ చేసుకొని రండి, అందులో మీకు నచ్చినటువంటి పేరు మీకు ఏది మ్యాచ్ అవుతుంది అబ్బాయికి 100% పాజిటివ్ అని చెప్తాను అన్నాను. ఆ పేరు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అబ్బాయికి
ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. బా అంటే ఒక నేములో హెల్త్ ఇష్యూస్ తెచ్చేటటువంటి శక్తి కూడా, నెగిటివ్ శక్తి కూడా ఉంది దాంట్లో. ఓకే. సో ముద్దు పేర్లతో పిలవద్దు. ముద్దు పేర్లతో పిలవద్దు. ఇప్పుడు మామూలుగా పెట్టేటువంటి పేర్లు కూడా పిలవాలని ఏం లేదు. జన్మ నక్షత్రానికి అయితే తప్పదు. అవును. ఏ నక్షత్రములో ఏ పాదంలో పుట్టారో అవి మాత్రము పెట్టుకోక తప్పదు శాస్త్రపరంగా. కానీ వ్యవహార నామం అనేటటువంటిది మనం సర్టిఫికెట్స్ అందరు లోక వ్యవహారంలో పిలిచేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరును తప్పకుండా ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి పెట్టుకుంటేనే పాజిటివ్. అదృష్టం కొద్ది కొంతమందికి మీ పేరు శ్రీనివాస్ ఉంది, మీకు కలిసి వచ్చింది అనుకోండి, మీ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు కొందరు షార్ట్ కట్ లో ఇప్పుడు బిఎస్ అని పిలుస్తారు నన్ను, కొందరు కేవీఆర్ అంటారు, ఏఎన్ఆర్ అంటారు, ఎన్టీఆర్ అంటారు. వీటి పరిస్థితి ఏంటి? వాటిని అన్నప్పుడు మీరు నాలుగు రకాల పేరు పిలుస్తున్నప్పుడు అవన్నీ చెక్ చేసుకోవాలి ఒకసారి. అచ్చా. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఏది రెండో మూడో పాజిటివ్ ఉన్నప్పుడు ఇవి మాత్రం నన్ను పిలవండి. బిఎస్ అంటే బిఎస్ఏ పిలవండి, బిఎస్ పాజిటివ్ అంటే బిఎస్ పిలవండి, లేదు ఇంకోటి ఉంటే ఇంకోటి పిలవండి. అలా చెప్పుకోవాలి మనమే. విజిటింగ్ కార్డులలో కూడా అదే రాయాలి. విజిటింగ్ కార్డు అదే రాయాలి, అందరికి అది కంటిన్యూ చేయాలి. ఆ విజిటింగ్ కార్డు రాసేటప్పుడు కూడా దాని కలర్ మ్యాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఏంటి విజిటింగ్ కార్డు కలర్ మ్యాచ్ చేసుకోవాలి. అప్పుడు అది మీకు పాజిటివ్ కలర్ అయితే మీకు అనేది బిజినెస్ అందరికి కార్డు విజిటింగ్ కార్డు ఇస్తుంటాం కాబట్టి గ్రోత్ అవ్వాలి కదా. అది మీకు పాజిటివ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు మీకు బిజినెస్ ఇవ్వడానికి. అట్లా ప్రతి దానికి క్షుణ్ణంగా పరిశీలన చేస్తే దీంట్లో డెప్త్ సబ్జెక్ట్ ఇది. ఇంత డెప్త్ చెప్తే కూడా అందరూ పాటించరు. కాబట్టి మేజర్ ఇష్యూస్ మామూలుగా ఏంది, అందరికి కావాల్సింది ఆరోగ్యం బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, బిజినెస్లు బాగా నడవాలి, ఉద్యోగాలు బాగుండాలి, ఇది సంతోషంగా ఉండాలి ఫ్యామిలీ. ఇవి చూసుకోవాలి బేసిక్ అంటే అప్పుడు మనం ఉన్నటువంటి వాస్తు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. తర్వాత జ్యోతిష పరంగా గ్రహస్థితులను ఒక 6 months 1 year గ్రహాలు మారుతుంటాయి కాబట్టి వాటిలో ఏదైనా నెగిటివ్ అయినప్పుడు, గ్రహాలు నెగిటివ్ అయినప్పుడు వాటిని మనము ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించిన పరిహారాలు, రత్నం పెట్టుకోవడము ఇలాంటి చేయడము శ్రేయస్కరం, వాళ్ళకి అది పాజిటివ్ జరుగుతుంది అలాంటి సందర్భాలలో. ఓకే రైట్. సింగపూర్ లో ఒక జగన్మోహన్ వల్లురా అలాంటి మీరు చేశారు కదా, ఏం చేశారు వాళ్ళ ఇంట్లో? అంటే వాళ్ళ ఇంట్లో ఏంటంటే మనం పూర్తిగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు వాళ్ళకి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా. సో మీరు వెళ్ళారా సింగపూర్కి? సింగపూర్కి నేను 6-7 సార్లు వెళ్ళాను. ఓకే. ఆ ఇల్లు మనకు వాళ్ళకి పాజిటివ్ ఉందా, కుటుంబ సభ్యులందరిలో. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఒక యజమాని ఉన్నాడు, యజమానికి ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ ఈస్ట్ ఫేసింగ్ రావాలంటే వస్తుందా, పనిచేస్తుందా? ఇదొకటి మళ్ళీ పనిచేయదు కదా. ఆ యజమాని ఎవరు ఉన్నారో ఆ వ్యక్తిని ఆధారం చేసుకుని ఆ ఫేసింగ్ కొనుక్కుంటారు వాళ్ళు. కానీ మిగతా కుటుంబ సభ్యులకు పని చేయకపోతే వాళ్ళ ఇల్లు వాళ్ళకి పనికిరాదా? అదే ఇప్పుడు డౌట్ వస్తుంది. అలా కాకుండా ఏంటంటే సైంటిఫిక్ వాస్తులో ఏంటంటే మనము ఎవరికైతే పాజిటివ్ ఉంది ఇల్లు, ఎవరికి నెగిటివ్ ఉంది అని వాళ్ళకి ఐడెంటిఫై చేసి, ఎవరికైతే నెగిటివ్ ఉందో వాళ్ళందరికీ మనం రెమెడీ చేసిన తర్వాత అందరికీ పాజిటివ్ అయిందో లేదని చెక్ చేసి చూపిస్తాం ఇక్కడ. 5 మంది ఉన్నారనుకోండి, 5 మందిలో 2కి నెగిటివ్ వచ్చింది, మిగతా వాళ్ళకి 3కి పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన వాళ్ళకి కూడా పాజిటివ్ వచ్చినట్టు చేసేది సైంటిఫిక్ వాస్తు క్లియర్గా. ఓకే. ఇంకొక లేడీకి ఎవరికో ఈ డాండ్రఫ్ లేదంటే తలలో వెంట్రుకలు ఊడిపోయి ఇట్లాంటి సమస్య ఉంది, ఆమెకి ఎట్లా చేశారు? ఆమెకి ఏంటంటే జస్ట్ గ్రహాలు చెక్ చేసి ఒక స్టోన్ ఇచ్చారు. ఆ స్టోన్ ఏంటంటే ఆ టైంలో ఆమెకు ఆ గ్రహం అనుకూలంగా లేకపోతే ఆ గ్రహము ఆమెకి ఈ వెంట్రుకలకు సంబంధించినటువంటి కారకత్వం వహించే గ్రహమై ఉంటుంది. ఓకే. కాబట్టి ఆమె నాకు ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చిందంటే ఆమె సెల్ఫ్ డ్రైవింగ్ చేసేదంట కాదంట, ఫస్ట్ భయం ఉండేది. ఓకే. తర్వాత కళ్ళ జోడు ఉండేదట, కళ్ళు కొంచెం మసక కనిపించేది, డ్రైవింగ్ చేసేది కాదు, కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, కళ్ళు కొంచెం కనిపించేది, వెంట్రుకలు ఊడిపోయేది, ఇవన్నీ చెప్పింది తను. అంటే ఈ ఒక్క స్టోన్ ప్రభావము అన్నిటి మీద పనిచేసింది తనకి. అందుకనే తను మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీరు పెట్టుకున్న తర్వాత ఎలా ఉందంటే ఆమె స్పష్టంగా ఇవన్నీ విషయాలు చెప్పిందని.